మహానగర పోలీస్ శాఖలో కొంతమంది సిబ్బంది ప్రజల రక్షణ కన్నా వారి నుంచే లాభాలు పొందటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఈ ప్రవర్తన క్రమశిక్షణకు తూట్లు పాడుస్తుంది. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేస్తూ మద్యం సీజ్ చేశామంటూ స్వాధీనం చేసుకుని వాటిలో కొంతను రికార్డుల్లో చూపించి మిగిలిన సీసాలు తమ అవసరాలకు వాడుకుంటున్నారు. షాప్ నిర్వాహకులను బెదిరించి నగదు వసూలు చేస్తున్నారు. స్టేషన్లకు వచ్చే సివిల్ సెటిల్మెంట్లు, చిన్న చిన్న ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ ఫిర్యాదుదారుల నుంచే వసూళ్లు జరుగుతూ ఉన్నాయి. ఫిర్యాదులను న్యాయంగా విచారించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి దానిని ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. సిపిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శంఖబ్రత బాగ్చి విధి నిర్వహణలో అవినీతి, అలసత్వంపై గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో నగర పోస్టింగుల కోసం అధికారి, సిబ్బంది భయంతో వెనుకాడారు. ఏడాది కాలంలో ఆయనతో కొందరు అధికారుల దగ్గర సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో గతంలో ఉండే క్రమశిక్షణ కొద్దిగా తగ్గిపోయింది. అధికారుల ధైర్యం పెరిగి అవసరమైతే సిపికి ఎదురు సమాధానం ఇచ్చే స్థితికి చేరుకున్నారు. ఇది కొంతమంది అవినీతి ప్రవర్తనకు ప్రోత్సాహంగా మారింది. పద్ధతులేమీ పనిచేయవని తెలుసుకున్నవారు దౌర్జన్యంగా వ్యవహరించేలా మారారు. ఇలా దాడులు, బెదిరింపులు, వసూళ్ల పరంపర సాగుతుంది. సాగర్ నగర్లో ఓ జంటను బెదిరించి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసిన హెడ్ కానిస్టేబుల్ ఘటన వెలుగులోకి రావడంతో సిపి వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలటంతో సంబంధిత హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కంచరపాలెం ఘటనలో సీజ్ చేసిన మద్యం సీసాల సంఖ్యను తక్కువగా చూపిన కానిస్టేబుల్, హోంగార్డులపై సిపి చర్యలు తీసుకున్నారు. భీమిలిలో 123 మద్యం సీసాలు పట్టుకుని కేవలం 58 మాత్రమే సీజ్ చేసినట్టు చూపించిన ఘటన చూస్తే వసూళ్లు మాత్రమే కాకుండా రికార్డులన్నీ లంచంతో మలుపు తిప్పటం జరుగుతుందని తెలుస్తోంది. బాధితులు ప్రశ్నించకపోవటం పోలీసులు బెదిరింపుల ప్రభావాన్ని సూచిస్తుంది. రోజుకొక అవినీతి, అక్రమ దాడి, మద్యం దుర్వినియోగం వార్తల మధ్య పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. పోలీసులపై భయం కన్నా నిరాసక్తత ఎక్కువవుతుంది. శంఖబ్రత బాగ్చి ఎప్పటికైనా తక్షణమే ప్రత్యేక నిఘా బృందాలను నియమించి స్టేషన్ల పనితీరును నిరంతరం పరిశీలించే విధానం చేపట్టాలని, సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు, చెప్పండి. విశాఖ సిటీలో శంఖబ్రత బాగ్చి అదొక బ్రాండ్ గా చెప్పుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. గత కమిషనర్లు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది మారారు, కానీ దానికంతా కూడా ప్రత్యేకంగా ఒక ఒరవడిని అయితే సృష్టించిన పరిస్థితి కేవలం ఒక శంఖబ్రత బాగ్చికి మాత్రమే చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ కూడా తను అండగా నిలబడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆయన ఒక మొబైల్ నెంబర్ ను కూడా అందరికీ ఇచ్చి ఎవరు ఏ కష్టం వచ్చినా సరే, ఏ నిమిషంలో అయినా సరే తనకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే విధంగా కూడా తనైతే ఒక బ్రాండ్ ని కూడా సృష్టించిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఏ ఒక్క కమిషనర్ కూడా సాధారణమైన ప్రజలు ఎవరు కూడా ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి దాన్ని కమిషనర్ శంఖబ్రత బాగ్చి పూర్తిగా మార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సిటీలో ఉన్నటువంటి అన్ని సర్కిళ్లలో కూడా ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం అలర్ట్ గా ఉండేందుకైతే కనుక దోహదపడే విధంగా కూడా శంఖబ్రత బాగ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సరైన సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే కూడా ఈయన నిర్దేశించిన నేపథ్యంలో గత సంవత్సర కాలంలో కూడా విశాఖలో చూసుకున్నట్టయితే కనుక శంఖబ్రత బాగ్చి బ్రాండ్ అయితే మాత్రం చాలా బాగా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నో కేసులు, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సైతం ఈయనైతే కనుక ఈయన వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈయన మొత్తం దాన్ని కూడా
ఒక కొలికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీన్ని కొంతమంది సిఐలు కావచ్చు, కొంతమంది ఏసీపీలు అయితే కనుక కొంత ఆసరాగా తీసుకున్నారా అంటే దీన్ని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు, దీన్ని ఆసరాగానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే కనుక మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నడవడంతో అయితే కనుక పోలీసులకి ఏ విధమైనటువంటి కూడా రూపాయి కూడా వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మద్యం సిండికేట్లు కావచ్చు, మద్యం వ్యాపారులు కావచ్చు, ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు సైతం కూడా పెద్ద ఎత్తున రెచ్చిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సిఐలు, పోలీస్ అధికారులు అయితే కనుక డబ్బులకు ప్రాకులాడుతున్నారు, డబ్బులని సంపాదన ధ్యేయంగా చేసుకుంటున్నారు అనడంలో అయితే ఏమాత్రం కూడా మనం అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా పూర్తి స్థాయిలో సిపికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా పలువురు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక ఇది భీముల్లో కొంతమంది కానిస్టేబుల్స్ ఓవర్ యాక్షన్ కారణంగా వాళ్ళు సొంతంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, లేదంటే కనుక ఎవరైనా సరే వచ్చి అక్కడ ప్రశాంతంగా గడుపుతున్న వాళ్ళని అందరూ కూడా బెదిరించి అటు లవర్స్ ను కావచ్చు, లేదంటే ఇటు ఏకాంతంగా బహిరంగంగా మద్యం తాగుతున్నారు వీళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులను కూడా వసూలు చేస్తున్నారన్న కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో వెంటనే కూడా కమిషనర్ సిపి సంకల్పంతో బాధ్యత చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళని సస్పెన్షన్ కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐలు కావచ్చు, లేదంటే ఏసీపీలు అయితే విశాఖకు రావడానికి అయితే ఒక రకమైనటువంటి భయానికి కూడా లోనైన పరిస్థితి కూడా ఉంది. కారణం చూసుకున్నట్టయితే కనుక సిపి సంకల్పంతో బాధ్యత ఆధ్వర్యంలో పనిచేయాలంటే కనుక ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, డెలిబరేట్ గా ఉండాలి తప్ప ఏదైనా సరే లొసుగుల్ని ఆసరాగా చేసుకొని సంపాదించాలని ధ్యేయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ విశాఖ కమిషనరేట్ పరిధిలోకి రావడానికి కూడా అందరూ భయపడే పరిస్థితి ఉండేది. అయితే సిపి సంకల్పంతో బాధ్యత కేవలం తాను ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఎవరికి భయపడాల్సిన పని లేదు, రాజకీయ ఒత్తిడి కూడా ఎటువంటి లొంగుబాటు లేకుండా ఉంటారనుకుంటేనే ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నట్టు కూడా సిబ్బంది కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ పనిచేయడానికి కూడా చాలా మంది కూడా భయపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా సిపి సంకల్పంతో బాధ్యతని దగ్గర నుండి చూసిన కొంతమంది వ్యక్తులు అయితే కనుక కానీ గతంలో చూసుకున్నట్టయితే సమాధానం చెప్పడానికి కూడా భయపడేవారు. అలాంటిది ఇప్పుడు కొంతమేర సిపికి సమాధానం చెప్పి మేనేజ్ చేయొచ్చని ఒక రకమైనటువంటి ధ్యేయానికి వచ్చినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక పూర్తి స్థాయిలో డబ్బే పరమావధిగా కొన్ని సిఐలు అయితే పనిచేస్తున్నారు అనడంలో అయితే మనకు ఏమాత్రం కూడా వెనకాడగలసిన పని లేకుండా పోయింది. ఎందుకంటే కొంతమంది కానిస్టేబుల్స్ కావచ్చు, కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని ఇటువంటి దందాలకు పాల్పడుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న గోపాలపట్నం స్టేషన్ పరిధిలో అయితే కనుక మద్యం సీసాలను లక్ష్మీనగర్ లో మద్యం సీసాలను పట్టుకున్న కేసుకు సంబంధించి అయితే కనుక పూర్తిగా నీరుగార్చే వ్యవహారమే నడిచిందంటూ కూడా చెప్తున్నారు. ఏవైతే సీజ్ చేశారో మద్యం సీసాలను వాటిని ఏవి కూడా లెక్క చూపించకుండా తక్కువ మొత్తంలో సీసాలను లెక్క చూపించి అక్కడ ఉన్నటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ మొత్తం కథ అంతా నడిపారంటూ కూడా అయితే మనకున్న సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు అయితే కమిషనర్ ఆదేశించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో కూడా వేరే స్టేషన్లలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సిబిఐ దీనిపై అయితే పూర్తి విచారణ చేసి వాళ్ళందరిపై కూడా కొరడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి బట్టి చూసుకున్నట్టే కనుక సిపి మరింత ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరిపై కూడా ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న నిఘాతో పాటు మరింత నిఘా పెంచినట్టయితే కనుక ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తున్న సిఐలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా లైన్ చేయొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టు విశాఖ బ్రాండ్ కు సంబంధించి సిపి సంకల్పంతో బాధ్యత ఆదేశిస్తున్నట్టు కావచ్చు, లేదా ఆయన ఆలోచన విధానం కావచ్చు, పోలీస్ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చినటువంటి మొత్తం పరిణామాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మంచి విశాఖ సిటీని అయితే మరింత పెంచే విధంగా, బ్రాండ్ని పెంచే విధంగా కూడా ఇది దోహదం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సివిల్ సెటిల్మెంట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే కనుక ఏదైనా యాక్టివిటీస్ సంబంధించి ఏవైనా సరే ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఏదైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాటికి దేనికి లొంగాల్సిన అవసరం లేదని, ఎవరి వైపు అయితే న్యాయం ఉంటుందో వారికే న్యాయం పలికే విధంగా కూడా ఖచ్చితంగా పనిచేయాలంటూ కూడా సిపి ఆదేశాల నేపథ్యంలో కొంతమంది ఎవరైతే తోక జారిస్తున్నారో వాళ్ళందరూ కూడా తోక త్వరలోనే కట్ చేస్తారంటూ కూడా సిపి సంకల్పంతో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి వారంలో కనీసం 2 రోజుల పాటు ఏదో ఒక స్టేషన్ సందర్శిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిణామాలు ఏవైతే ఏర్పడుతున్నాయో వీటిని కూడా మరింత పరిరక్షించాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది అయితే సలహా ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటిని కూడా ఆయన పాజిటివ్ గా తీసుకొని ఖచ్చితంగా అవలంబిస్తారు, ఆచరిస్తారంటూ కూడా సంకల్ప బాధ్యత కూడా గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా కానీ పాటిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై మరింత
కొన్ని రావడం కారణంగా అయితే కొన్ని వెనకబడ్డాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. నాయుడు, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా అన్యాయానికి పాల్పడితే సామాన్య ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారు అసలు? మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైనా స్టేషన్ లో ఏదైనా ఇబ్బంది కలిగి వాళ్ళకి సిఐ నుంచి కావచ్చు, ఎస్ఐ నుంచి కావచ్చు, అక్కడ లోకల్ కాల్ చేసి తమ బాధను వెల్లడించుకునేందుకైతే కనుక సిపి శంకరప్రసాద్ బాక్షి పూర్తిగా వాళ్ళకైతే కనుక ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో